నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనతో మందిర్ ప్రబంధ్ పరిషత్ ప్రెసిడెంట్ మూసాపేట రామరాజు గారు ఉన్నారు. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్, ఎలా ఉన్నారు సార్? బస్ అంత బాగున్నాను సార్. ఇప్పుడు దేశమంతా తగలబడిపోతున్న టాపిక్, దేశమంతా అతలాకుతలమవుతున్న టాపిక్ మీకు తెలిసిందే, వక్ఫ్ బోర్డ్. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? అసలు ఈ చట్టము మీద ఎందుకు ఇన్ని నిరసనలు జరుగుతున్నాయి? దీని గురించి మాకు వివరిస్తారా సార్? నిజంగా చెప్పాలంటే భారతదేశం లోపల ఇప్పుడు ఏదైతే సవరణ చట్టం వచ్చిందో దీనికంటే మంచి చట్టం కాదు ఇంకా వేరేది. ఓకే. ఎందుకంటే ఎన్ని చట్టాలు వీళ్ళు ఇప్పటిదాకా మార్చిండ్రో చేసిండ్రో కానీ ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే సవరణ చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంది చూడండి, అది చాలా మంచిది. అది కనుక ఇప్పుడు కాకపోతే అసలు ఇంకా మన భారతదేశ గతి ఏ విధంగా ఉండేదో చెప్పలేము. ఇది చాలా ముఖ్యమైనది. అది పార్లమెంట్లో పాస్ అయిపోయింది, రాజ్యసభలో పాస్ అయింది. ప్రెసిడెంట్ గారు కూడా తమ ఆమోద ముద్ర వేసిన తర్వాత కూడా కొందరు ఏంటంటే మేము రాజ్యాంగాన్ని నమ్ముతామంటారు. ఆ రాజ్యాంగం ప్రకారం ఏదైతే పార్లమెంట్ ఉందో అదే పార్లమెంట్ దాన్ని పాస్ చేసింది, కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కోర్టు పోయినరు. కోర్టు పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, కుచ్ భీ హోనే దో, పాస్ కర్నా హీ ఇస్కో, మతలబ్ ఏదైతే చట్టం ఉందో దాన్ని కొట్టేయాల్సిందే. వక్ఫ్ చట్టం ఇంతకుముందు 2013 ఏదైతుందో అదే ఉండాలి అంటున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన పని అంటే, మన భారతదేశంలో మొట్టమొదటిగా బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 1923లో ఒక చట్టం వచ్చింది. ఓకే. దాని తర్వాత 55లో ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉండో నెహ్రూ గారు ఆయన దాన్ని ఏర్పాటు చేసిండ్రు. అసలు నాకు అర్థం కాదు, భారతదేశ విభజన ఏం జరిగింది? ధర్మ ప్రతిపాదికంగా ధర్మాన్ని, ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకు ఒక దేశం అని, మిగతా వాళ్ళకి మన దేశం. నిజంగా చెప్పాలంటే అప్పుడు అది డివైడ్ అయిపోయింది. అయిపోయినప్పుడు ఎవరైతే వాళ్ళ దేశాన్ని కోరుకున్నారో వాళ్ళు ఏమన్నా జిన్నా ఏమన్నాడు, ముస్లిమ్స్ హిందువులతో ఉండలేరు కాబట్టి మాకు ప్రత్యేకమైన దేశం కావాలన్నాడు, కోరుకున్నాడు. అది ఎంత వేస్పెరస్ అంటే ఎంత నష్టం జరిగింది, కొన్ని ప్రాణ నష్టం జరిగింది, లక్షలాది మంది చనిపోవడం జరిగింది. అయినా మన నాయకులు చేసిండ్రు, అయిపోయింది. అప్పుడే కనుక నిజంగా అంబేద్కర్ గారు కూడా పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం రాసిండ్రు. దాని లోపలనే కాదు, ప్రత్యేకంగా ఆయన పార్లమెంట్లో నిలబడి కూడా మాట్లాడిండు. ఎప్పుడైతే మీరు దేశ విభజన చేస్తున్నారో అప్పుడు ఖచ్చితంగా జనాభా మార్పిడి కూడా జరగాలి. ఓకే. ఇక్కడ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే, అక్కడ ఉన్న హిందువులంతా కూడా ఇక్కడ రావాల్సిందే. జనాభా మార్పిడి జరిగితేనే దీనికి పరిష్కారం, లేకపోతే ఇంకా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి దీనికి ఇప్పుడే పులి స్టాప్ పెట్టాలని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిండ్రమ్మా. అంటే ఆయన దాన్ని ఇవాళ చూస్తున్నాం. ఆయన మాట వినకుండా మన పాలకులు ముందు పోయినందుకు ఈరోజు హిందువులు అధోగతి పాలవుతారు, హిందువులు దాన్ని అనుభవిస్తున్నారు. ఎంత క్షోభను అనుభవిస్తున్నారు చెప్పండి. మీరు మీకు దేశం కావాలని పోయింది. మళ్ళా సర్దార్ పటేల్ గారు కూడా ఒక స్పీచ్ ఉంది కల్కట్టాలో, తర్వాత ఢిల్లీలో. ఓకే. ఆయన ఏమన్నారంటే, మీరు ప్రివ్యూ కౌన్సిల్ ఏవైతే మన ప్రావిన్సెస్ ఉండే కదా, సెంట్రల్ ప్రావిన్స్, సౌత్ ప్రావిన్స్, మెడ్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, సెంట్రల్ ప్రావిన్స్ అని ఉండేది. మీరు విచిత్రపోతారు, అక్కడ కాంగ్రెస్ నిలబెట్టిన ఏ అభ్యర్థి గెలవలేదు. ముస్లిం లీగ్ నిలబెట్టిన అభ్యర్థులే గెలిచిండ్రు. ఓకే. రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉండేటివి. కాంగ్రెస్ నిలబెట్టింది ఒక సెంట్రల్ ఎక్కడో 2-3 కానీ, మెడ్రాస్లో అయినా కానీ, బాంబేలో అయినా కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు గెలవలేదు. అంటే ఎవరైతే పాకిస్తాన్ కోరుకున్నారో వీళ్ళంతా కూడా పాకిస్తాన్కి అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళు. కానీ సౌత్ ఇండియాని ఎంతమంది పోయినరు, మన బాంబే నుండి ఫ్రాన్స్ నుండి ఎంతమంది పోయినరు, సెంట్రల్ నుండి ఎంతమంది పోయినరు. అక్కడ ఎవరైతే కోరుకోలేదో పాపం వాళ్ళనేమో అక్కడ హిందువులు ఎవరు కూడా కోరుకోలేదు, అక్కడ ముస్లిమ్స్ కూడా కోరుకోలేదు యాక్చువల్గా. కానీ ఏం జరిగింది చెప్పండి, ఈరోజు
సో చాలా దారుణం జరిగింది. అది దాన్ని ఆలోచిస్తే అసలు మళ్ళీ రేపు పొద్దున ఇది, అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే ఈ చట్టం ఏదైతుందో ఓకే. అది గనక కోర్టు కొట్టేసినా ఉమ్. అది ఏ బీజేపీదో ప్రధానమంత్రితో కాదు ఓడిపోవడం. అంటే కోర్టు కొట్టేసిన అని బదులు అసలు నష్టం ఎవరికి జరుగుతుంది? ఈ చట్టం వల్ల నష్టం ఎవరికి? అసలు నష్టంగా ఎందుకు భావిస్తారు ఈ చట్టం? ఏంటి అసలు? నష్టం అంటే ఇప్పుడు నిన్న మన అసదుద్దీన్ గారు ఉన్నారు ఇక్కడ. ఓకే. ఆయన 4,000 కోట్ల ఆస్తులు ఆయన దగ్గర ఉంది. ఉమ్. అవన్నీ వక్ చట్టంవే, వక్బోర్డువే. ఓకే. అట్లా భారతదేశం లోపల ఎంతమంది ఇట్లాంటి పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ ఆస్తులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ నష్టం వాళ్ళే జరుగుతుంది కానీ సమాజానికి కాదు. కానీ ఈరోజు ముస్లిం సమాజం ఆలోచించాలి. కొందరు వస్తున్నారు కదా సార్, ఇప్పుడు దీనికి వాళ్ళకి అర్థమైపోయింది యాక్చువల్గా. ఎందుకంటే भाई इतना है तो फिर हमारे को क्या मिला आज. కొన్ని చోట్ల మాల్ ఉన్నదంటారు, అక్కడ ఎంత వస్తున్నదో వాడు 10 రూపాయలు వసూలు చేస్తాడట, ఏది అఫీషియల్గా. తర్వాత మిగతాదంతా కూడా వాళ్ళ జోబులో పోతున్నది. మీరు ఇంకా విచిత్రం చూడండి, ఏమంటారు, డిఫెన్స్ తర్వాత రైల్వే తర్వాత అతి పెద్ద థర్డ్ ప్లేస్లో ఉన్నది అంతా వీళ్ళ దగ్గర భూమి ఉన్నది అంటారు. కరెక్టే. కానీ మీరు విచిత్రపోతారు, వాళ్ళ గ్రేవ్ యార్డ్ ఉంటుంది కదా, శ్మశాన వాటిక, దానికి బౌండరీ ఎవరు పెట్టాలి? ప్రభుత్వాలు పెడతాయి. మౌలవీలు ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ఇది ఎక్కడ న్యాయమమ్మా? దేశంలో 3వ అతి సంపత్తి గల నీ వక్బోర్డు ఇంత దిగజారుడుతనానికి ఎందుకు ఉంది? మరి ఎందుకు లేదు నీ దగ్గర? ఆస్తులు ఉన్నాయి కదా, పోనీ సచ్చర్ కమిటీ ఇచ్చింది కదా, ఏంటి నాయన 1 కోటి 2 కోట్లు 100 కోట్లు ఎందుకు వస్తున్నాయి? కొన్ని 12,000 కోట్లు రావాలి కదా నీకు. ఎక్కడ పోతుంది? ఎవరు తింటున్నారు? ఇదంతా ఎవరు తింటున్నారు? ఈరోజు ఆ సమాజం ఆలోచించాలి. నిజంగా ఈరోజు ఆ సమాజానికి ఎవరికి నష్టం జరుగుతున్నది? ఎవరైతే బడా నాయకులు ఉన్నారో వాళ్ళకే కానీ సామాన్య ప్రజలకు కాదు. అసలు ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ప్రాపర్టీ ఉందో, ఏదైతే సంపద ఉందో, ఈ వీళ్ళందరికీ ఎవరైతే అసలు ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది అదే, మోదీ గారు చెప్తున్నది అదే, ఉందో వాళ్ళకి వెళ్ళాలి కదా. మోదీ గారు చెప్తుంది ఏంటంటే ఇది మీరేమంటారు, బేవాకు దేనా హై, जो अनपढ़ गरीब लोग हैं उनको देना है. कौन दे रहे, कहाँ दे रहे बताइए? ప్రభుత్వమే కదా ఇస్తుంది. ఈరోజు ఫైనాన్షియల్ మైనారిటీ ఫైనాన్షియల్ కమిటీస్ వేసింది ప్రభుత్వమే కదా. నువ్వేం చేసినావా? పోనీ ఏదైనా వక్ఫ్ బోర్డు ఎక్కడన్నా పెద్ద యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ నడుస్తున్నాయా? మరి ఎక్కడ పోతుంది ఇదంతా? కానీ దీంట్లో చాలా పెద్ద మాఫియా ఉంది. అది మన యోగి ఆదిత్యనాథ్ అన్నట్టు ఇది ఖచ్చితంగా భూమాఫియా ఉంది దీని లోపల. ఎందుకు చెప్తున్నానంటే 1947 స్వతంత్రం వచ్చినప్పుడు దీని దగ్గర 2 లక్షల ఆస్తులు మాత్రమే, 2 లక్షల చిల్లర ఆస్తులు మాత్రమే. కానీ ఈరోజు 9 లక్షల చిల్లర ఆస్తులు ఉన్నాయి. అంటే ఈ 70 సంవత్సరాలల్లా అంత పెద్ద దానవంతులు ఎవరండి దానం చేసింది? ఇన్ని లక్షల ఎకరాలు ఇన్ని సంపత్తి కనుక దానం చేసే వాళ్ళు ఉంటే మరి ఈ గతి ఎందుకు ఉంది? మాలువీళ్ళు ఎందుకు ఇవ్వాలి మీకు? ఎండోమెంట్స్ నుండి ఎందుకు రావాలి డబ్బులు మీకు? మొన్న కేరళలో కదా అసెంబ్లీలో చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? గత సంవత్సరము 4,000 కోట్ల ఇన్కమ్ వచ్చింది. వేటి ద్వారా? ఎండోమెంట్స్ గుళ్ళ ద్వారా. మరి ఖర్చు ఎక్కడ అయిందా అంటే 3,000 కోట్లు ఈ దర్గాలకు మౌల్యులకు ఇవ్వడానికి సరిపోయిందంటారు. ఎంత నిర్లజ్జగా చెప్తున్నారు ఇది. అంటే ఏ సమాజం అయితే తన ఆస్థాన్ని నిలుపుకోవడానికి, ధర్మాన్ని నిలుపుకోవడానికి గుడికి పోయి మన మొక్కులు చెల్లించుకుంటున్నామే, ఆ డబ్బులా వాళ్ళకి ఇవ్వాల్సింది. వాళ్ళే కదా నేను తిడతారు, భూత్ పరిస్థితి అంటారు. అంటే మనం పూజ చేస్తాం, పూజ చేసిన వాళ్ళు రావద్దంటారు, పూజ చేస్తాం నమ్మొద్దంటారు. అట్లాంటి డబ్బులు నీకు మనకు వస్తాయా? ఈ దీంట్లో కూడా వక్ఫ్ బోర్డులో కూడా ఉన్నది ఏది, నాన్ मुस्लिम्स इधर है, नॉन मुस्लिम कैसा रख सकते हैं अंటారు. अरे जब नॉन मुस्लिम का पैसे ले सकती है, नॉन मुस्लिम का दान ले सकती है, तो उन्हें क्यों नहीं रहेगा? ఇంకోటి అసలు వక్ఫ్ బోర్డు అనేది ఏంటిదంటే ఇది రిలీజియస్ బాడీ కాదు.
రిలీజియస్ బాడీ కాదు. దానికి మౌలవీలు ఉన్నారు, ఆ మసీదులలో ఉంటారు, వాళ్ళు చేస్తారు. దాన్ని ఎక్కడ కూడా అడ్రస్ చేయదు ఇది. వక్ఫ్ బోర్డు వాళ్ళని అసలు కవర్ చేయదమ్మా. దర్గాలు కానీ తర్వాత శ్మశాన వాటికలు కాదు. వాళ్ళకి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్ని రెగ్యులరైజ్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. కానీ నిజంగా చెప్పాలంటే అసలు ప్రభుత్వం వాళ్ళ అజమాయిష్ మీద కాదు, వాళ్ళ మీద కల్పించుకోవడం కాదు. ఇప్పుడు ఏం నమోదు చేస్తావు చెయ్యి, నువ్వు ఎక్కడ చేయాలో చెయ్యి. దాని మీద అసలు ప్రభుత్వాన్ని అజమాయిషి లేనే లేదు. ఈ తప్పుదో పట్టిస్తారు వీళ్ళంతా కూడా. ఓ శ్మశానం గుంజుకుంటారు. ఎవరు చెప్పిండ్రు? పార్లమెంట్లోనే చెప్పారు కదా. మేము రెస్ట్రాస్పెక్ట్గా పోము. ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవే తీసుకుంటాం. ఎవరైతే దానం ఏవైతే ఈరోజు కోట్లల్లో ఉన్నాయో వాటిని తీసుకుంటాం. కానీ వీటి గురించి మాట్లాడమని చెప్పారు కదా. అవి కూడా ఎవరి దగ్గర ఉన్నాయి అవి తీసి మళ్ళీ ఈ బీద బిక్కి ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ వాళ్ళకే ఉపయోగపడ్డట్టు చేస్తామన్నారు. కానీ ఎక్కడ కూడా లేదు. ఇది ఫస్ట్ మనం చాలామంది ఆలోచిస్తారు, అరే రిలీజియస్ దాంట్లో ఎందుకు కానే కాదు. ఇంకెందుకు డిస్కషన్లో మీరు వినండి ఎప్పుడన్నా. ఇతనే दिन कौन चला रहे थे वक्फ बोर्ड, గవర్నమెంట్ చలానా అంటారు. చూడండి మీరు, ప్రభుత్వమే ఉంటుంది అక్కడ, కరెక్టే. అది ఇంకోటి, ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, అక్కడ ఉండే ముతవల్లికి జీతం ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. తర్వాత సర్వే చేస్తారు కదా, సర్వేను పెట్టాలి, ప్రభుత్వం పెట్టాలి. నీవేమో ఆస్తులు, కోట్ల ఆస్తులు, వాడు దాన్ని చూడాల్సిందేమో ప్రభుత్వమా? ఎందుకు చూడాలయ్యా? మేము ట్యాక్స్ పేయర్స్, మా డబ్బులు ఎందుకు మీ దగ్గర లేవు? ఆ డబ్బులు ఇది చాలా విచిత్రం. అందుకే ఈ చట్టం రావాల్సిందే, వస్తేనే దీనికి సమాధానం, కానీ లేకపోతే కాదు. నిజంగా చెప్పాలంటే ఇది ముస్లిమ్స్ వర్సెస్ హిందూ ఏదో చెప్తున్నారు, కానీ కానే కాదు. ఇది ఈ మాఫియా వర్సెస్ ఇది. అంతేగాని మాఫియా ఎవరైతే దాన్ని కబ్జా చేసేసి కూర్చున్నారో వాళ్ళ నుండి వినిపించడానికి కానీ, ఎందుకు చాలామంది ముస్లిమ్స్ వస్తారు కదా, షియా సున్నీ వీళ్ళంతా వస్తున్నారు కదా. బౌరీస్ వాళ్ళైతే కలిసిరు మన ప్రైమ్ మినిస్టర్ని. వాళ్ళు అంటున్నారు, అరే ఇది మంచిదే, స్వాగతించాల్సిందే. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక్క మనిషి దగ్గర ఉండేది అది మొత్తం సంస్థకు, వర్గానికి ఉపయోగపడుతుంది. సరే, ముస్లిమ్స్లో తెగలు ఇన్ని అర్థం కాదు. దారుల్ ఖిలాఫా 72 ఉన్నాయమ్మా తెగలు, 72 తెగలు ఉన్నాయి. మీరు అసలు మనం అనుకుంటాం, మనము ముస్లిమ్స్ అంతా ఒకటే అనుకుంటాం. అదే ఎక్కడ ఒకటైతారో అది వేరే అనుకోండి. అయితే యాక్చువల్గా వాళ్ళ దగ్గర 72. బోరిస్ వాళ్ళ మసీద్కి వీళ్ళు పోరు, షియా మసీద్కి వాళ్ళు పోరు, సున్నీ మసీద్కి ఇది పోరు. ఎవరిది వాళ్ళకు ఉంటుంది ఇది. ఇక్కడ ఇట్లాంటిది వచ్చినప్పుడు మాత్రమే మనతో ఒకటి అంటారు. కానీ ఇప్పుడు మనము ఏ గుడికి నువ్వు పోతావు ఆ గుడికి నేను వస్తాను. మనం దేశం మొత్తం లోపల ఏ గుడిలోకి పోయినా కానీ అందరం పోతాం. ఇప్పుడు మన కుంభమేళా జరిగింది, ఎవరు అడిగిండ్రు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అదే మునిగిండు, చెప్రాసి పోయి అక్కడే మునిగిండు, పెద్ద గురువు అక్కడే మునిగిండు, వేరే వాళ్ళు అక్కడే మునిగిండు, సామాన్యులు కూడా. కాబట్టి మన దాంట్లో నిజంగా చెప్పాలంటే మనం అంత ఒకటి అని చెప్పి మన పూర్వీకులు పెట్టిర్రు. అది ఇవన్నీ కూడా వీళ్ళు సృష్టిస్తున్నాయి. ఆ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పర్టికులర్గా ఈ రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారు. కానీ ఎక్కడ ఉంది మన దగ్గర? నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఏ పని చేయాలన్నా గుడి లోపల జాతరలు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలు జరిగినప్పుడు చెప్పండి, ఎవరు లేనిది జరుగుతుంది చెప్పండి. అక్కడ ఎవరు కల్పించుకోకపోతే అవుతుందా? అసలు బ్రాహ్మణులు లేకపోతే అవుతుందా? పోని చాకర్లు లేకపోతే అవుతుందా? ఎస్సీస్ లేకపోతే జరుగుతుందా? మేదరులు లేకపోతే జరుగుతుందా? అంటే మొత్తం సమాజం మొత్తం ఇన్వాల్వ్ అయితేనే మన జాతరలు జరుగుతాయి, మన మేళాలు జరుగుతాయి. కానీ ఏ ఒక్క బ్రాహ్మణుడు చేస్తే కాదు, ఏ ఒక్క కొండ్రోలు చేస్తే కాదు, కాదు. అన్ని వర్గాలు కలిస్తేనే మన ఉత్సవాలు జరుగుతాయి, అన్ని వర్గాలు జరుగుతాయి, మన ఇంట్లో కార్యాలు జరుగుతాయి, అన్ని వర్గాలు వస్తేనే మన దగ్గర పెళ్ళిళ్ళు అవుతాయి. కాబట్టి మన దగ్గర ఆ సమస్య లేనే లేదు. ఇది వీళ్ళు సృష్టించింది కానీ ఇది కాదు. తర్వాత ఈ వక్ఫ్ బోర్డు ఏదైతుందో ఇప్పుడు పార్లమెంట్ దీంట్లో ఉంది, కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. 5 తారీఖు దాన్ని మళ్ళీ ఉంది వినడము. దాంట్లో వినేటప్పుడు కూడా కొంచెం విచిత్రం ఏంటంటే కన్నా గారు ఏం చేశారు, జస్టిస్, అరే మీరు వాళ్ళు 600-700 సంవత్సరాల కిందివి చూపెట్టమంటే ఎట్లా చూపిస్తారా? ఆ తర్వాత ఇంత తొందర ఏమొచ్చింది, తొందరగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, మాట్లాడాలి. నాకు అర్థం కాదు. త్రేతాయుగం అంటే ఎన్ని? కొన్ని వేల సంవత్సరాల కింద. రామజన్మం అక్కడ ఉందని చెప్పిన తర్వాత నువ్వు అక్కడే జరిగిందా, ఏమున్నాయి, పురాణాలు ఉన్నాయా, ఏమున్నాయి, నువ్వు అన్ని ఎవిడెన్స్ నన్ను అడిగినవు. ఎవరైతే దాన్ని కబ్జా చేసి కూర్చున్నారో వాళ్ళకేమో నువ్వు ఎక్కడి నుండి వస్తాయంటావు. అంటే దీని అర్థం ఏంటిది?
వాళ్ళ దగ్గర డీడ్ లేవు, అది లేదు, చీకెప్పరం లేవు. ఎందుకు లేవు? వాళ్ళది కూడా ఫర్మాన్లు ఉన్నాయి, వాళ్ళ రాజులు కూడా రాసినవి ఉన్నాయి, ఏమేం చేసినో ఉన్నాయి, ఏ గుడిని గుల్లగొట్టినా, ఎట్లా గుల్లగొట్టినా, ఎంతమంది చంపినా అవన్నీ కూడా రాసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు సంబలు ఉంది, సంబలు ఎవరు గుల్లగొట్టింది ఉన్నది, అయోధ్య ఉంది, ఈ ఆధారాలు ఉన్నాయి. ఏ ఫర్మానా ఎవరు ఫర్మాన్ ఇచ్చింది ఉన్నది, జ్ఞానవాపి ఉన్నది, ఎవరు చేసింది ఉన్నది. ఆ జ్ఞానవాపి చూడండి అంటే ఎంత విచిత్రం. దాని లోపల 1992లో ఈ ములాయం సింగ్ యాదవ్ అక్కడ పూజను బంద్ చేయించిండు. ఆ సుందర్ గౌరి ఉన్నది కదా, ఆమె కూడా బంద్ చేయించిండు. వీళ్ళు చేసిన ఇవన్నీ దుర్మార్గాలు, అర్థమైందా? సో కాబట్టి అవి అంటే ఇప్పుడు అదే వక్ఫ్ బోర్డుకి ఏమో లిమిటేషన్ లేదు, ఎక్కడో ఎప్పుడో ఉన్నదాన్ని పోయి వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు దీన్ని మాదని. మనది అదేది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని 1991 వచ్చింది. ఇంత దుర్మార్గమా ఆ కాంగ్రెస్ వాళ్ళు? అంటే నా గుళ్ళు గోపురాలకేమో 47 ఎట్లుంటే అట్లనే దానికంటే ముందంటే ఇది సామాన్యమైన ఒక హక్కు, నాది తెలుసుకునే హక్కు, అది కూడా లేకుండా చేస్తావు. అది ఎవరికైతే లేదో వానికి కాదు, వానికి మాత్రం నువ్వు అన్లిమిటెడ్ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదన్నా కానీ ఆయన దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. 1991 ఏమో నన్నేమో కట్టడి చేస్తావు అంటే నేచురల్ జస్టిస్ అంటారు. అంటే నాకు ఇట్లా అన్యాయం జరిగిందని కూడా నేను కోర్టు పోవడానికి లేదు. అక్కడ వాళ్ళేమో ఏది కబ్జా చేసినా నేను కోర్టు పోవడానికి లేదు. ఇక్కడ నా ఆస్తి ఉన్నది, నాదేం చెప్పుకోవడానికి నాకు కోర్టు పోవడానికి లేదు. వేరే వారు నా ఆస్తిని ఆక్యుపై చేస్తే నేను కోర్టు పోవడానికి లేదు. అంటే ఏంటిది ఇది? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకున్నది? మమ్మల్ని హిందువులను ఏమనుకున్నది? ఏం చేయాలనుకున్నది? 1947 లోపల ఏదైతే ఆస్తులు చెప్పినాను కదా, తర్వాత మొన్న వాళ్ళు 2014లో వాళ్ళ ప్రభుత్వం పోయే ముందు ఒక ఆర్డినెన్స్, మన సింగ్ గారు ఉండే కదా ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏమిచ్చిపోయింది మన్మోహన్ సింగ్ 128 ఆస్తులు అది మన ఢిల్లీ చుట్టూ ఉన్నాయన్ని కూడా ఒక బొడుకు ఇచ్చేసింది. ఎట్లిస్తావా? ఎవరేమన్నా నిన్ను? అవి కూడా ప్రైము. అచ్చా, అది ఇచ్చిన తర్వాత దాని మీద కోర్టు పోవడానికి లేదు. వాళ్ళు రేపు పొద్దునొచ్చి ఇది మన ఆస్తి అని చెప్పిన అనుకోండి, మా ఇల్లు కానీ మీ ఇల్లు కానీ ఇవ్వదాన్ని అనుకోండి, ఎక్కడ పోవాలి? ట్రిబ్యునల్ పోవాలి. ట్రిబ్యునల్లో ఎవరు ఉంటారు? అంత ముస్లిమ్సే ఉంటారు, అంత వాళ్ళే ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మనం పోయి ఇప్పుడు నా ఆస్తి తీసుకున్నాం అని చెప్తే నేనే ప్రూవ్ చేయాలి అక్కడ పోయి. ఆ చిన్నటోళ్ళు ఎవరు? జడ్జిమెంట్ ఆయన. మళ్ళీ దాన్ని అసాధారణమైనది అయితే పొడుగువాలి, లేకపోతే ఫైనల్. ఆ ట్రిబ్యునల్ ఇచ్చిందే ఫైనల్. అందుకే ఇంత కొట్లాడుతున్నాం మనము, ఇంత చేస్తున్నాం. నేను అందుకే చెప్తున్నాను, ఈ చట్టం ఎట్టి పరిస్థితులు చెప్తున్నారు కదా, మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది చాలా మంచి చట్టము. ఇది గనక వీగిపోతే ఏ ప్రైమ్ మినిస్టరో వీళ్ళకి బీజేపీ వీగిపోయినట్టు కాదు, మొత్తం హిందూ సనాతన ధర్మం, సనాతన వర్గం ఏదైతుందో, సనాతన ధర్మీయులు ఉన్నారో వాళ్ళే ఓడిపోయినట్టు. కాబట్టి మీరేదైతే వాళ్ళు అంటే అబద్ధాన్ని చెప్పడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారే, రోడ్డు మీదకి వస్తున్నారే, అన్యాయంగా మాట్లాడడానికి వస్తున్నారే, నువ్వు నిజాన్ని మాట్లాడడానికి ఎందుకు రారు మీరు? నేను అందుకే హిందువులతో కూడా అంటే అనిపిస్తుంది, అరే నాయన ఇది మనది. ఇప్పుడు పోనీ కృష్ణ జన్మభూమి మనదేంటావు కదా, మధుర జ్ఞానవాపి మనదేంటావు కదా, తర్వాత సంబల్ ఉంది, తర్వాత ఇంకోటి ఏది మన భోజ్ ఉంది, ఇవన్నీ భోజశాల ఇవన్నీ ఉన్నాయి. ఢిల్లీలో కుతుబ్-మినార్ ఉన్నది, అక్కడ రాసి ఉన్నది 27 జైన హిందూ మందిరాలను కూలగొట్టి అని ఆయన బాధ్యత రాసుకున్నాడు. ఇంకా ఏం కావాలి మనకి? ఇంత బాహటంగా ఉన్నాక కూడా మనం ఎందుకు ఇంత సంకోచిస్తున్నాము? రేపు పొద్దున కనుక మీరు మేల్కొనకపోతే ఖచ్చితంగా ఇంకా నష్టపోతాం. కాబట్టి ఈ చట్టాన్ని మనం అందరం కూడా బలపరచాల్సిందే. దానికోసం మనం కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. వాళ్ళు ఒక రోజు చేస్తే రెండో రోజు మనం కూడా చేయాల్సింది. ఎందుకంటే లేకపోతే ఏమైంది, అందరూ ఏమనుకుంటారంటే అరే వీళ్ళకి అసలు నష్టం జరుగుతుందో వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నారు. ఎదుటి వాళ్ళు కూడా అనుకుంటారు ఇంకో క్వశ్చనే జారా మరే జారా అనుకుంటారు. కానీ మనది కూడా మనం కూడా చెప్పాలి కదా, ఎస్ నువ్వు కోర్టులో జరుగుతున్నది, పార్లమెంట్ ఇచ్చింది, కానీ నీ వాయిస్ కూడా వినిపించాలి కదా, పబ్లిక్ కూడా దాన్ని నష్టం జరుగుతుంది అన్నారు, ఆ నష్టం చెప్పాలంటున్నారు. ఇప్పుడు నిరసనలు ఎలా ఉన్నాయి వాళ్ళవి?
వాళ్ళ నిరసనలు అస్సలు మీరు చూస్తున్నారు కదా బెంగాల్ ఇష్యూ ఇప్పుడు మొన్న బెంగాల్ విషయం చెప్తున్నాను. బెంగాల్ అయితే అమ్మా చాలా దారుణం. దారుణం ఏంటి సార్? మహిళలు ఏంటి అసలు, అవి ఆ హింసలు ఏంటి అక్కడ సార్? ఆ బెంగాల్ ఆమె హింసల ఎవరైతే గురించి. సీఎం గారు ఉన్నారో ఆమె కూడా ఒక లేడీయే, స్త్రీయే. అసలు ఆమె ఏం అర్థం ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం ఆమె వ్యవహారం ఏదైతుందో. ఆమె ఇదే మమతా బెనర్జీ ఒక 20 సంవత్సరాల కింద పార్లమెంటులో ఇదే ఇష్యూ ఎత్తింది. ఏమని? బంగ్లాదేశ్ నుండి రోహింగ్యా వీళ్ళంతా కూడా घुसपैठी अंदर आ रहे हैं, डेमोग्రఫీ చేంజ్ हो रहा, आप इसके ऊपर యాక్షన్ లేనా అని అప్పుడున్న ప్రభుత్వాన్ని మీద కోపంతోని పేపర్లు చింపి స్పీకర్ మీద వేసింది. ఓకే, ఇప్పుడు అదే మమతా బెనర్జీ వాళ్ళని ఎన్కేసి వస్తున్నది. మొన్న ఏదైతే 4 తారీఖు 14 తారీఖు ఇవన్నీ ముషిరాబాద్ ఇవన్నీ జరిగినాయి కదా, 11 తారీఖు అనుకుంటా. అది జరిగితే వాళ్ళని ఒక్కసారిగా పోయి కలవలేదు, పోని వదిలిపెట్టు. దానికి విరుద్ధంగా కొన్ని వేల మంది మౌలవీలను ముస్లిమ్స్ను ఒక స్టేడియంలో పిలిచి నేనున్నా మీ ఎంబడంటది. మీకు మద్దతు పీడితున్నారు వాళ్ళు. ఎవరిని పీడిస్తున్నారు? ఎవరు నష్టపోతున్నారు? హిందువులు ఇల్లు కాల్ చేసిపోతున్నారు, హిందువుల ఇల్లు కాలబెడుతున్నారు, హిందువుల ఆస్తిని దోసుకుంటున్నారు. ఇంకా క్రూరంగా ఏం మాట్లాడిన వాళ్ళు లేడు చెప్పు. అసలు ఇదే సభ్యత సంస్కారం ఇదా? నీకు అర్థమైతే లేదా ఏం తల్లి? ఆమెను అంటున్నారట, आप एक काम करो हमारे साथ आ जाओ आप, तो आप लोगों को छोड़ देते. ఇదే ఈ దుర్మార్గం కదా, అన్యాయం సార్. మీ పిల్లలు దుర్మార్గం అమ్మ, రాక్షసత్వం ఇది, రాక్షసత్వం ఇది. అక్కడే కాదు, మొన్న మన మహారాష్ట్ర నాగ్పూర్లో కూడా జరిగింది ఒక రోజు ఇదే. దీనికోసం ఇప్పుడు మనము వక్ఫ్ బోర్డును పక్కకు పెట్టి అసలు హింస ఇప్పుడు పేపర్లలో అసలు వార్తలు వినాలంటే వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. ఎక్కడ అసలు ఎంత దారుణాలంటే ఒక్కొక్కటి ఆ మహిళలు ఏడవడం కానీ, ఆ గుళ్ళను ఇష్టం ఉన్నట్టు తన్నడము, వెహికల్లను తన్నడము, అసలు హింస అంటే ఎంత చూపిస్తున్నారు సార్? అసలు ఎంత మనం భారతదేశంలో ఉన్నట్టేనా? మన ప్రభుత్వాలు నడుస్తున్నట్టేనా? మనం ఎన్నుకున్న ప్రభుత్వాలేనా ఇవి? ఇది కనుక జరిగితే సో ఇదంతా కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఆంతరిక సురక్షత అన్నది లేదు మనకు. ఫస్ట్ మీరు నేను చెప్తున్నాను, వక్ఫ్ బోర్డు అవన్నీ పక్కకు పెట్టండి. యూసీసీ వస్తుందా పోతుందా? వస్తుంది, ఊరో రావాలి. ఇదేంటే మన ఇది సుప్రీంకోర్టు చెప్పింది, మనకు రావాలి, యూసీసీ రావాలి, కరెక్టే. కానీ దానికంటే ముందు ఇవన్నీ ఆగాలంటే ఈ విధంగా ఏదైతే దేశం మొత్తం డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది, తగలబడిపోతుంది సార్. ఇప్పుడు ముర్షిదాబాద్ అన్నారు, ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అక్కడ హిందువులు 40% ఉండేవాళ్ళు, ఈరోజు 30 కంటే తగ్గిపోయినారు. ఎప్పుడు అదే 10 సంవత్సరం ఇంకా ఇప్పుడు ఈ 14 ఏళ్ళు అంటే 2011 ఏదైంది, దాని తర్వాత ఇప్పుడు ఇంకా తగ్గిండొచ్చు. అక్కడే కాదమ్మా, దేశం మొత్తం ఆలోచించండి. దేశం మొత్తం లోపల ఈ రోహింగ్యాస్ బంగ్లాదేశ్ 1992 72 కంటే ముందు వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. మనం ఎంత కష్టపడ్డాం, వాళ్ళు తిండి పెట్టినాం, అన్ని చేసినాం, వాళ్ళకు దేశాన్ని ఏర్పాటు చేసినాం. చేసిన తర్వాత మన డౌన్ అంటే మనమైతే ఇప్పుడు చిన్నోళ్ళము, బట్ మన తల్లిదండ్రులు అయితే ఇచ్చింది కదా డబ్బులు, వాళ్ళకి పోషించింది కదా, వాళ్ళ అన్నం పెట్టినాం కదా. కానీ ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ విధంగా? అసలు 72 విషయం వస్తే నాకు ఒక్కోసారి అంటే పేపర్లో చదివినప్పుడు ఎంత విచిత్రం అంటే, దాని తర్వాత విజయదశమి వచ్చింది. విజయదశమి వస్తే అక్కడ ఉన్న హిందూస్ అంతా కూడా ఏమనుకున్నారంటే, భారతదేశము కల్పించుకొని బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసింది కాబట్టి మనం చాలా సంతోషంగా విజయదశమిని సెలబ్రేట్ చేసుకుందామని హిందూస్ అంతా బయటకు వచ్చి వాళ్ళు ఉత్సాహంగా చేసుకొని పోతే వాళ్ళు ఏం చేసింది తెలుసా? దుర్గామాత విగ్రహాలను దుర్మార్గంగా వీళ్ళంతా కూడా ధ్వంసం చేసిండ్రు. అట్లాంటి వాళ్ళండి, వాళ్ళ గురించే మనం మాట్లాడాల్సింది. వాళ్ళ గురించే ఈరోజు ఇంకా మీరు ఆలోచిస్తున్నది. మీరు ఇవన్నీ అడిగితే నేను అంటే 712లో మహమ్మద్ బిన్ కాసిం ఏదైతే మన భారతదేశానికి వచ్చిండో అప్పటి నుండి కొన్ని వందల ఇన్సిడెంట్ చెప్పగలుగుతా. మనం కన్నవిప్పు తెలుసుకోవాలి. హిందువులు సనాతనులు ఈరోజు ఆలోచించాలి. 712 నుండి ఈ రోజు జరిగిన దుర్మార్గాలు ఏంటి? ఆ రోజు నుండి ఈ రోజు వరకు 25 సార్లు మన దేశము విభజించబడ్డది. 25 సార్లు. ఇప్పుడు ఇంకో 26 కోసం వెళ్తున్నది. కాబట్టి దీన్ని మనం మాత్రం ఇంకా ఆలోచించవద్దు. ఇట్లాంటి దుర్మార్గులను మాత్రం మనం ప్రోత్సహించవద్దు. తగిన జవాబు చెప్పాల్సిందే. వాళ్ళకి ప్రభుత్వం చెప్తుంది, కానీ మనం కూడా కలిసికట్టుగా ఉండాలి కదా.
కలిసికట్టుగా ఉంటేనే కదా. ఇప్పుడు చెప్తున్నాను, డెమోగ్రఫీ ఏదైతే చేంజ్ అవుతున్నదో, ఈరోజు మన హైదరాబాద్లో ఉన్నాం, పాతపట్నంలో ముందేముండే, వరంగల్లో ఏం జరుగుతున్నది, కాజీపేటలో ఏం జరుగుతుంది, ఖమ్మంలో ఏం జరుగుతున్నది, మొన్న రాయలసీమలో ఏం జరిగింది, రాయచోటు లోపల, ఇవన్నీ ఏం చూస్తున్నాం? అంటే దీని అర్థం ఏంటిది? ఎక్కడ పోతున్నాం? వాళ్ళంతా మనతో ఉంటున్నాం, మనం ఏం వాళ్ళకి ఏమో అన్యాయం చేసినామా? పోనీ ఇప్పుడు ప్రభుత్వం ఏమైతే ఇస్తుందో అవన్నీ దాని లోపల భేదభావం ఉందా? మనకే ఇస్తున్నారా? ముస్లిమ్స్కి ఇవ్వట్లేదా? నిజంగా చెప్పాలంటే మనకంటే ఎక్కువ వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. కానీ వాళ్ళు దేశాన్ని అందుకే వాళ్ళు దేశభక్తులుగా దేశం నాది అని ఆలోచించే విధంగా వాళ్ళని కూడా తయారు చేస్తేనే అర్థమవుతుంది. కానీ లేకపోతే మనము ఈ గుడ్డిగా పోతే మాత్రం రేపు పొద్దున మళ్ళీ 1947 ఏమైందో ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు ఎందుకంటే సందేశ్ ఖాళీ జరిగింది, ఏం జరిగింది అక్కడ కూడా ఇదే కదా, రాత్రిపూట పిలుస్తున్నారు, అది చేస్తున్నారు అనేది కదా. ఇంత దుర్మార్గంగా జరుగుతున్నప్పుడు ఎందుకు ఇదంతా జరుగుతున్నది? దీన్ని ఏ విధంగా ఆపాలంటే మనం సంఘటితమైతేనే ఆపగలుగుతాం. కానీ ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వం చేస్తాయి. ఈ రోజు ఉంది ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆమె ఎవరైతే ఆమె ఇంతకుముందు అపోజ్ చేసిందో దాన్ని ఇప్పుడు ఆమె వెనకేసుకొస్తున్నది. వాళ్ళ వెంబడే నిలబడ్డది, ఆమె వాళ్ళ కోసమే పనిచేస్తున్నది. అసలు హిందువులు ఓట్లు వేయట్లేదు ఆమెకు. హిందువులు ఓట్లు వేయండి ఆమె వచ్చిందా? ఉట్టి ముస్లిం ఓట్స్తోనే వచ్చిందా? ఏమనుకుంటుంది ఆమె? అంటే బంగ్లాదేశ్ మళ్ళీ ఇంకోటి తయారు చేయాలనుకుంటుందా? సో అది మనం ఆలోచించాలి, హిందువులు ఆలోచించాలి. రేపు పొద్దున ఏం జరుగుతున్నది అక్కడే కాదు, అస్సాంలో అన్ని చోట్ల అదే జరుగుతుంది. అయితే దీనికి నిజంగా చెప్పాలంటే ఒక మంచి పరిష్కారం ప్రభుత్వం చెప్పినా కదా, ఇవన్నీ పక్కకు పెట్టాలి, అవి తర్వాత వస్తాయి. ముందు ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అది ప్రతి దేశంలో ఉంటుంది. అది ఏమో దురదృష్టం మన దగ్గర లేదు, కానీ ప్రతి దేశంలో ఉంటుంది. అందుకని ముందు మన దేశస్థుడోడు అది గుర్తించండి. విదేశం నుండి ఎవరైనా చొరబడదానిలో వాళ్ళని గుర్తించండి, వాళ్ళకు ఓటు హక్కు తీసేయండి. ఎంత దుర్మార్గం! 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తే ఆధార్ కార్డు తయారవుతుందట, ఓటర్ ఐడి తయారవుతుందట. అరే ఏంటిది? తర్వాత మన ఎలక్షన్ కమిషన్ కూడా చాలా నిర్లిప్తగా ఉంటుంది, పట్టించుకోవాలి, వాళ్ళు చేయాలి. ఏంది మనది ఇప్పుడు 40 ఏళ్ళు ఇప్పటిదాకా 3 ఓటర్ లిస్టులు ఉంటాయి. పార్లమెంటుకి వేరుగా, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతాయి కదా, అసెంబ్లీ దానికి వేరుగా, లోకల్ అట్లా. ఎందుకు ఒకటే రిజిస్టర్ పెట్టండి, ఒక ఓటర్ లిస్ట్ పెట్టండి. అంతా ఎన్ని అవకతవకలు, చనిపోయిన పేరు ఉంటుంది, ఆడికెళ్ళి పోయిన పేరు ఉంటుంది, అక్కడ లక్షలు అయితే ఇక్కడ వచ్చేవరకు ఇంకొక లక్ష. ఎట్లయితుంది? ఎందుకవుతుంది? ఇదంతా కూడా ఈ అపోజిషన్ పార్టీలకు. ఎందుకంటే ఇది ఒక అస్త్రంగా తయారవుతుంది. వాళ్ళకు దేశం పట్టి లేదు, దేశం కోసం ఆలోచన లేదు, దేశం ఎక్కడ పోతుందో ఆలోచన లేదు. మాకు పవర్ వస్తే చాలు, మేము అధికారంలో ఉంటే చాలు, అదే ఆలోచిస్తారు. కానీ దేశం ఏం పాలవుతుంది, అధోగతి పాలవుతుంది, ఏంది ఏదవుతుంది. నిజంగా ఈరోజు ఏదైతే రోహింగ్యాస్ వస్తున్నారు, బంగ్లాదేశ్ వస్తున్నారు, మనది హైదరాబాద్లో కూడా ఉన్నారు కదా. హైదరాబాద్లో ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళకు కాలనీ ఏర్పాటు చేసింది, వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. ఈడ ఇల్లు లేని బీదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తిండికి పోతున్నారు. అంటే వాళ్ళు మన యొక్క సంసాధనాన్ని, మనకు కావాల్సిన వాటిని వాళ్ళు తింటున్నారు కదా. బయట నుండి అంటే నేను అనేది ఏంటంటే, లీగల్కి వస్తే ఏం ప్రాబ్లం లేదు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు మనం కొల్లగొడుతున్నారు కదా. మన యొక్క అంటే మన ఆర్థిక దానికి గొడ్డలు పెట్టి కదా వాళ్ళు మన అభివృద్ధిని నిరోధిస్తారు కదా. మన వాళ్ళకి చెందాల్సిన వనరులన్నీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా. దాని మీద ప్రభుత్వం స్పందించాలి కదా. అందుకే నేను ప్రభుత్వానికి చెప్తున్నాను, ముందు ఎన్ఆర్సి తీసుకురావాలి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అది పెట్టాలి, దాని ద్వారా గుర్తించాలి. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటకు కట్ చేస్తే అప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ కూడా చెప్పినట్టు వింటారు. అందుకని నేను ఏంటంటే మానవత్వం టీకే, ఎక్కడ దాకా మానవత్వం? అసలు మన సుప్రీంకోర్టు మన దగ్గర మానవత్వం ఉన్నది ఎవరు నాకు తెలియదు. సుప్రీంకోర్టు కూడా ఒక సంవత్సరం కింద జడ్జిమెంట్ ఇచ్చింది. ఢిల్లీలో రోహింగ్యాస్ ఉన్నారంటే వాళ్ళకి చదువు చెప్పు. అరే నాయన, వాడు ఇల్లీగల్గా వచ్చిండు, దుర్మార్గంగా వచ్చిండు, నా హక్కు కొట్టి తింటున్నాడు, అర్థమైందా? అట్లాంటి వాడికి నువ్వు ఇమ్మని చెప్తావే, ఎంతమంది కనిస్తావు? ఎన్ని కోట్ల మంది వచ్చిండ్రు? అప్పుడు మనం 72 చదివినాం, 2-3 కోట్లు వచ్చిండ్రు. ఈరోజు ఎన్ని కోట్లు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఎంత అన్యాయం చేస్తారు తెలుసా నీకు? వాళ్ళ వల్ల ఎంత మన నిజంగా ఎవరికైతే చెందాలో వాళ్ళు ఎంతమంది జరుగుతుంది తెలుసా? అందుకని ముందు ప్రభుత్వము, దేశభక్తులు అందరూ కూడా ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ముందు అడగాలి, ఎన్ఆర్సీ ముందు కావాలి. తర్వాత ఈ ఓటు హక్కు ఏదైతుందో రోహింగ్యాస్, బంగ్లాదేశ్ విదేశస్తులు ఉన్నారు కదా, వాళ్ళకు ఓటు హక్కు తీస్తేనే
వీళ్ళందరూ లేకపోతే ఆ ఓటు హక్కు కోసము వీళ్ళు ఎవ్వన్నను కూడా ఏమంటలేరు, ఓట్ బ్యాంక్ కోసం. వాళ్ళకి ఓట్ బ్యాంక్ కోసము అర్థమైంది అన్నీ వాళ్ళకి కల్పిస్తున్నారు. దీని దేశానికి చాలా పెద్ద Yes. ప్రమాదం. Yes, yes, ఎందుకంటే వీళ్ళంతా అచ్చా వీళ్ళే పట్టుకున్నారు. బాంబేలో ఎవరు పెట్టిన బాంబు అంటే బంగ్లాదేశ్ అంటాడు, ఢిల్లీలో ఎవరు పెట్టినంటే బంగ్లాదేశీ అంటారు, హైదరాబాద్లో ఎవరు చేస్తున్నారంటే బంగ్లాదేశీ రోహింగ్యాస్ అంటారు. అంటే వీళ్ళంతా కూడా ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. Yes. అట్లాంటి వాళ్ళని ఎప్పటిదాకా ఉపేక్షిస్తారు మీరు? ఎందుకు ఉపేక్షించాలి? Yes. ముందు వాళ్ళని కదా డిపార్ట్ చేయాలి, వాళ్ళని కదా బయటికి పంపించాలి. అప్పుడే కదా మనం సురక్షిత ఉంటాము. మనం సురక్షితంగా ఉండాలంటే ముందు ఇది కాదు కావాల్సింది. సార్ మళ్ళీ అల్లర్ల వరకు వస్తే ఇది ప్లాన్ సార్ ఇవన్నీ అల్లర్లు, లేకుంటే ఏదో ఇప్పుడు చట్టం వ్యతిరేకంగా చేస్తున్నారా, లేకుంటే అంత ప్లాన్గా జరుగుతుందా అల్లర్లు? ఇందులో బంగ్లాదేశ్ హస్తం ఉందంటారా? ఇక్కడ ఉన్న అమాయకుల బంగ్లాదేశ్ వాళ్ళు చెప్పడానికి ప్లాన్ కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఆ. ఏ వర్గం అవుతుందో ఆ వర్గం పుట్టిందే దీనికోసం. ఆహా, అది ఆ వర్గం అల్లర్లు సృష్టించడానికి. ఇప్పుడు వాళ్ళది ఎక్కడైనా కానీ ఒకటి అంటారు, మనము మీకు మంచిగా తెలిసి ఉంటుంది తెలుగు లోపల నీతి బీరకాయ అని ఉంటుంది. నేతి బీరకాయ, ఎస్. దాంట్లో ఎంత నెయ్యి ఉంటుందో ఈ శాంతి సందేశం అంత నెయ్యి, ఓకే. అంతే. ఇంకా దాంట్లో తిరుగులే చెప్తున్నాను కదా. ఎక్కడైనా చూపెట్టండి. ఎవరో ఆమె నిపుర్ శర్మ అన్నది, ఏమని చెప్పింది ఆమె? జో మై పడా ఓ బూలి అన్నది ఆమె. నేను చదివిందే చెప్పినా అన్నది. అర్థమైందండి? చదివిందే చెప్పినప్పుడు అది పెట్టుకొని ఎంతమందిని చంపిండ్రు మీరు? అమర్నాథ్ అది అమరావతిలో చంపిండ్రు, రాజస్థాన్లో చంపిండ్రు. అది ఎవరు చంపిండ్రు తెలుసా అమ్మా? పక్కకుండే వాడు ఫ్రెండ్, 40 ఏళ్ళ నుండి వాడు దోస్తు వాడు. ఓకే. అది అంటే మీ సందర్భం వచ్చింది చెప్తున్నాను. దాంట్లో ఉన్నది ఏంటిదంటే, ఎప్పటిదాకైతే నీకు అనుకూలంగా లేదు అప్పటిదాకా నువ్వు అణిగి ఉండు, వాళ్ళతో కలిసి ఉండు. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రము వేసి. అంతెందుకు నేను మీకు చూపిస్తాను వాట్సాప్లో. అది జాకిర్ నాయక్ అని ఉన్నాడు, ఆయన చెప్తాడు ఏ కాఫీ రే మారదో. కాఫీ చాలా పెద్ద జాకిర్ నాయక్. నేను ఎందుకు ప్లాన్ అంటున్నా అంటే, మనం కొన్ని ఇష్యూలు చూసినాం. అందరు కార్ పార్కింగ్ చేస్తే మన హిందువుల కార్లని అటాక్ చేసారు, తర్వాత దేవాలయాలను, మళ్ళీ అన్ని ఇండ్లలో మరి 2-3 మన హిందువులు ఉంటే ఆ ఇండ్ల పైన అటాక్. బాంబేలో 26/11 అయింది, జ్ఞాపకం ఉంది కదా? 2002లో ఇప్పుడు. అప్పుడు ఎవరు చనిపోయినరమ్మా? మన వాళ్ళే కదా. మరి అక్కడ ముస్లిమ్స్ లేరా? అంటే వాళ్ళు ఏదైతే టైంలో మసీద్లో ఉంటారో ఆ టైం చూసి పెట్టిండ్రు. ఓకే, అచ్చా. వాళ్ళు సురక్షితంగా ఖచ్చితంగా ఆ ప్లేస్. వాళ్ళు ప్లాన్ కాదు చెప్తున్నారు కదా, ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటికీ ప్లాన్ చేసే ఉంటారు. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లాన్ వాళ్ళది అంతే. ఎక్కడున్నా కానీ ఒకటే నేతి బీరకాయ మీరు అన్నట్టు అంతే. ఎందుకు చెప్తాను నేను ఇంకోటి. మన ఒక 10 సంవత్సరాల కింద ఇంటెలిజెన్స్ ఇక్కడ ఆఫీస్ ఉంది, ఏది మన బేగంపేటలో. ఓకే. దాంట్లో బాంబు పెట్టినాడు వాడు బంగ్లాదేశీ, అంటే విదేశస్తుడు కదా. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు తెలియందే వాడిని తీసుకుపోయినారు అక్కడికి, లోకల్ వాళ్ళు తెలియందే వాడు అక్కడ తీసుకుపోయినాడు. లోకల్ వాళ్ళు అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళే. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఎందుకంటే నేనున్నాను పుట్టి పెరిగి, నేను కొత్త గల్లీలకు పోవాలంటే నాకు మళ్ళీ ఎవరన్నా అడగాల్సి వస్తుంది. అట్లాంటి వాడు బయట దేశం నుండి వచ్చి వాడు ఇక్కడ పెళ్లి చేసుకుంటాడు, ఇక్కడ పిల్లలు ఉంటారు, వాడు ఇవన్నీ చేస్తున్నాడు. వాడికి లోకల్ వాళ్ళు సపోర్ట్ చేయండి ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ కూడా ఏది మన పశ్చిమ బెంగాల్ లోపల మినిస్టర్ అంటున్నాడు, నా ఏ బాహర్ के लोग आए, अरे बाहर के लोग है, आप मिनिस्टर है ना, पकड़ो, आपको कौन रो क्या, पुलिस तो आपके पास है ना, లా అండ్ ఆర్డర్ అయితే మీదే కదా, బయట వాళ్ళు వచ్చి చేసిపోతున్నట్టాడు. పోనీ బయటోడు చేసి చున్ను మంచివాడివి, నువ్వెందుకు పట్టుకోలేదు? పోనీ వాడు వాణిలు ఎందుకు కొడుతున్నాడు, హిందువులని ఎందుకు చంపుతున్నాడు, బయట నుండి నువ్వైతే ఇక్కడోడివి కదా, నీకు ఉందిగా మానవత్వము, తోటి మానవుడు అని తెలుసు కదా నీకు, మరి ఆపొచ్చు కదా. అంటే మీరు అన్నట్టు సార్, ఇప్పుడు మీరు అన్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, 40 ఏళ్ళ నుంచి దోస్తాను ఉండి పక్కనే ఉండి పొరుగు నుండి ఇంత సఖ్యంగా ఉన్న వాళ్ళు ఒక టైం రాగానే వాళ్ళ విశ్వరూపం చూపించేశారు. అంటే వాళ్ళు ఏంటి అనేది చూపిస్తున్నారు. అలాంటప్పుడు మన హిందువులు ఎందుకు జాగ్రత్తగా ఉండట్లేదు, మన హిందువులు ఎందుకు ఆలోచించట్లేదు, మార్పు ఎందుకు తెచ్చుకోవట్లేదు, ఏం జరుగుతుంది, మన మీద ఎందుకు ఇన్ని? మన వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇది నా దేశము,
ఇది నా ప్రభుత్వము, నేను ఎన్నుకున్న ప్రభుత్వము, నన్ను కాపాడాల్సింది వాళ్ళు. అదేంటి? ఓకే. అంటే సెల్ఫ్ డిఫెన్స్ కూడా మర్చిపోయారు మన వాళ్ళు. అర్థమైందా? రైట్. సెల్ఫ్ డిఫెన్స్ కూడా మర్చిపోయారు వాళ్ళు. ఏదున్నా లేకున్నా బస్ బయటికి రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరగకుండా, ఇది ఇప్పుడు ఏది పశ్చిమ బెంగాల్ విషయం చూస్తుంటే అక్కడే కాదు, ఎక్కడెక్కడ జరుగుతలేదు. ఇంకోటి, ఎక్కడైతే ప్రభుత్వము ఖచ్చితంగా ఉంటుందో అక్కడ వాళ్ళు చేయరు. ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళను ఈ విధంగా తయారు చేయడానికి కూడా మన ప్రభుత్వాలే కారణం. ముస్లిమ్స్ని ఈ రాడికల్గా తయారు చేస్తున్నది కూడా ఇప్పటిదాకా ఎవరైతే ప్రభుత్వాలు ఉండో వాళ్ళే కారణం దీనికి. ఎందుకంటే వాళ్ళని అసలు ఇప్పుడు కూడా వెనకేసుకొస్తారు. మన మక్కా మస్జిద్ ఉంది, అక్కడ బాంబు పేలింది, ఎవరో పెట్టాను, పేలింది, అయిపోయింది. దానికి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు, వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈ చిదంబరం మళ్ళీ హోమ్ మినిస్టరు కొత్త కథ పెట్టి దాంట్లో లేలే ముస్లిమ్స్ కాదు హిందువులే చేసిండ్రని పెట్టిండు ఆయన. ఎంత అన్యాయము! హిందూ అంతే కదా. అసలు దీనివల్ల ఏమవుతున్నది, ఎవడైతే నిజంగా చేసిండో వాడికి ధైర్యం వస్తున్నది కదా. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు మక్కా మస్జిద్ విషయం లోపల అక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా పాపం సంఘీభావం తెలపడానికి పోయిండ్రు. అదే మస్జిద్ మీద బాంబు పెట్టిన పేలింది, దాని నిరసన తెలుపుతాం కదా మనం ప్రతి చోట. ఎంఐఎం మేయర్ ఉండే ఒక ఆయన, అల్లంపల్లి పూచయ్య అని. ఇది మీరు చూసుకోండి, పేపర్లో చూసుకోండి, మీరు నిజాలు ఇవ్వండి. నేను ఏది చెప్తున్నా కానీ మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ స్టాండ్ ఫర్ దిస్. దేనికైనా కానీ నేను ఎన్నుకపోను. పాపం ఆయన ఎంఐఎం లీడరు, ఎంఐఎం తరఫున మేయర్ అయ్యిండు. ఆయన పోయిండు అక్కడికి సంఘీభావం తెలపడానికి. ఆయన బట్టలు తీసి కొట్టిండ్రమ్మా, నువ్వు కాఫీరే. ఇది వాళ్ళ నైజం, ఇది వాళ్ళ నిజం, ఇది వాళ్ళ నిజస్వరూపం. కానీ చెప్పేవాళ్ళు ఉంటే మాత్రం వింటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా తయారు చేస్తున్నది ఈ ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలే కారణం వాళ్ళని ఈ విధంగా తయారు చేయడానికి. ప్రభుత్వాలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో అవన్నీ కూడా సమస్య. ఎందుకు ఉండదు, ఎవరికి ఉండదమ్మా. మళ్ళీ మనం అంటాం కదా, వీళ్ళు మొత్తము ఒక టైంలో హిందువులే అంటాం కదా, వీళ్ళంతా కూడా మన వాళ్ళే అంటాం కదా. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కూడా ఆలోచన వస్తుంది కదా. సో అందుకని ప్రభుత్వంలో ఎవరున్నా కానీ ఈ తరతమ్యాల భేదం లేకుండా, ఓట్ల కక్కుర్తి లేకుండా దేశాన్ని ఆలోచించి దేశం కోసం కనుక పరిపాలిస్తే ఖచ్చితంగా అని. ఇప్పుడు ఎందుకు గుజరాత్లో లేవు కదా, వాళ్ళు యూపీలో జరుగుతలేదు కదా, నిరసన చేస్తున్నారు. కానీ ఈ విధంగా రాడికల్గా చేస్తలేరు కదా. రాడికల్గా లేదు. రాజస్థాన్లో చేస్తలేరు కదా. మరి అక్కడ ఎందుకు అవుతున్నది? అక్కడ ప్రభుత్వం వాళ్ళని అసలు మీద ఎన్నికేసుకొస్తున్నది కదా, మద్దతు ఉంది ఖచ్చితంగా. అందుకే రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నారు కదా. రాష్ట్రపతి పాలన అంటే నేను ఇప్పుడు పొలిటికల్ లీడర్ కాదు, బట్ నా అనాలిసిస్ చెప్తాను నేను, మీరు అడిగింది కాబట్టి. ఇప్పుడు మన దగ్గర ఒకటి ఏంటంటే, రాష్ట్రపతి పాలన పెట్టింది అనుకోండి, మనోళ్ళే అందరూ సరే పాపమా అన్యాయంగా ఆమె 5 సంవత్సరాలు ఉండాల్సిందే, 4 సంవత్సరాలకి ఆమె దించేసిందని ఒక సింపతి వేమంటాం కదా, సింపతి వస్తుంది. సింపతి రాగానే మళ్ళీ ఇక అయ్యో పాపం అని ఏడ్చుడు వీళ్ళంతా కూడా. ఇక ఆమె ఇంత అన్యాయం చేసింది అవన్నీ మర్చిపోతారు, ఆమె జరిగిన అన్యాయం కోసం మాట్లాడతారు అప్పుడు. అందుకని నేచురల్గా కథం అయిపోవాలంటే ఎంత 10 నెలలు 11 నెలలే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు హిందువులంతా కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళంతా కూడా అర్థమైపోయింది ఇప్పుడు. మనకి ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత నష్టం చేస్తుంది ఆమె. మొన్న ఎందుకంటే పాపము వాళ్ళు ఇల్లులో వదిలిపెట్టి పోయితే అక్కడ వాళ్లకు తిండి లేదట, మెడిసిన్ లేదంట. ఇంత అన్యాయమా, ఇంత రాక్షసత్వమా నీకు? వాళ్ళు ఏం అన్యాయం చేసిండ్రు నీకు ఓట్లు వాళ్ళు వేయలేదా? సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా రిలైజ్ అవుతున్నారు, మనం ఎక్కడ సురక్షితంగా ఉంటాము, ఎవరి చేతిలో ఉంటాము, ఈ ప్రభుత్వం వల్ల మనం ఉండము అనేది ఆలోచించిండ్రు. 10 నెలల తర్వాత వచ్చే ఏదైతే ఎలక్షన్ ఉంటో దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు ఆ మార్పును కోరుకుంటారు. మార్పు రావాల్సింది. ఎక్కడ వస్తుంది అంటారు మనకు దీనికి? కన్క్లూజన్ ఎక్కడ వస్తుంది అంటారు, ఎట్లా వస్తుంది అంటారు దీనికి? ఇక ఓట్లతో ఎవరైనా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నిలబడుతున్న సమాజమే మనం ఇప్పటికి కూడా నమ్ముతున్నది ఓటు ద్వారా చేయొచ్చని. ఓటు ద్వారా చేసినాం కూడా. ఈరోజు ఒక 2014 నుండి దేశంలో మార్పు చూస్తున్నాం.
కానీ ఇంకా మార్పు ప్రభుత్వమే కాదు, కొన్ని మనం కూడా చేయాల్సి ఉంటాయి. మన బాధ్యత కూడా ఉంది. మనం కూడా ఖచ్చితంగా మన కోసం మాట్లాడాల్సిందే, మన కోసం గొంతు ఎత్తాల్సిందే. అన్ని ప్రభుత్వం చేయమంటే ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం పని ప్రభుత్వం. మనం కూడా మన ధర్మాన్ని కాపాడుకోవాలి కదా, మన వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి కదా, మన వారసత్వాన్ని మన వాళ్ళకి తెరవాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలుగా మనం ఈరోజు బతికినామంటే మన చరిత్రలో పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలంటే చరిత్రలో ఇప్పుడు కూడా మనము ఎప్పుడు సంఘర్షణ చేసినామో అప్పుడే నిలబడ్డం, కానీ జేహి అన్నప్పుడు మాత్రం ఇక్కడ నిలబడము అది కాని పని జ్ఞాపకం ఉంచుకోండి. మనం నిజంగా ధైర్యంగా నిలబడ్డాం అనుకోండి, అప్పుడే ప్రపంచం మన దగ్గరకు వస్తుంది. కానీ ఈమంటే అడిగితే ఎవ్వడు కూడా ఇయ్యడు, ఎవ్వరు కూడా ఇవ్వరు. కాబట్టి మనం ఏంటిదో మనం చెప్పాల్సిందే. ధైర్యంగా మనము చట్ట ప్రకారం నీకుంది కదా, సెల్ఫ్ డిఫెన్స్ నేనేం తప్పనదు కదా. నీ మీదకి ఇవ్వడం రాయిస్తూ నువ్వు వాడిని పట్టవచ్చు కదా, వాడిని పట్టియవచ్చు కదా, కంప్లైంట్ చేయొచ్చు కదా, దానికి ఎందుకు వెనకడుగుతావు? సో అందుకనే ఈరోజు ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతుందో అది చాలా ఎదుగుంది. అందరు ఆలోచించాలి, హిందువులంతా కూడా. ఈరోజు మనకు కావాల్సింది ఏదైతే ఆతంకవాదులు, తర్వాత ఎవరైతే చొరబారుడుదారులు ఇల్లీగల్గా మన దగ్గరికి వచ్చిండ్రో వాళ్ళని ముందు కట్టడి చేయాలి, వాళ్ళని ముందు ఏరాలి, వాళ్ళకున్న హోటక్కును తీసేయాలి. అప్పుడే మన దేశం మనుగడ సాగుతుంది. కానీ లేకపోతే మనం ఏం చేసినా జరగదు. కాబట్టి నేను మళ్ళీ హిందువులందరికీ సమానం వాళ్ళు కడుతున్నా ఏంటంటే, ఎక్కడ ఉన్నా కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఎక్కడ మీరు విదేశస్తులను చూసినా కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ లాడ్జ్ చేయండి. తర్వాత ప్రభుత్వాలను అడగండి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వమే అడగాల్సిందే కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం అయితే విదేశస్తుడు ఆయన తింటలేడా? ఆయనకి ఎందుకు చేస్తారు హాయము? ఇంతకుముందు అయితే ఓపెన్గా హోమ్ మినిస్టర్ ఉండే, ఆయన అయితే ఒక కాలనీ ఏర్పాటు చేసిండు. ఇవన్నీ తప్పులు. ఈ తప్పుల్ని మనము సహించొద్దు. చేసిండో చూడండి కానీ మనం సహించొద్దంటే మనలో మార్పు ఇంకా చాలా రావాలి సార్, వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు గురించి గుడి నాది అంటాడు, బడి నాది అంటాడు, హాస్పిటల్ నాది అంటాడు, నీ ఇల్లు నాది అంటాడు, నా ఇల్లు నాది అంటాడు, నువ్వు నిలబడ్డ ప్లేస్ నాది అంటాడు, నేను వేలు చూపించిన ప్లేస్ నాది. అయినా ఇంకా మన వాళ్ళు పోనీలే 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 అంటే ఇంత హింసకు, ఇంత అరాచకానికి దారితీస్తుంది. నేను అంటున్నది ఏంటంటే, ఇంకా వీళ్ళలో కనువిప్పి ఎలా వస్తుంది? అసలు హిందువులలో మార్పు రావాలి కదా. ఇప్పుడు మనోళ్ళు ఇంకా దానికి మద్దతు, ఇప్పుడు వాళ్ళందులోకెళ్ళే కొందరు బయటకు వచ్చి ఇది ఏదైతే సోషల్ దానికోసం పనికి రావాలో అది పనికి రావట్లేదు. ఎవరైతే అమీర్ హోనా ఓ అమీర్ హోరే, జో గరీబీ ఏ ఔర్ గరీబీ మే చలే యారే. ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? హిందువులు ఇప్పుడు కూడా మళ్ళీ ఆలోచించాలి. ఏంటంటే ఇందా మీరు అన్నట్టు, అంటే కొన్ని చాలాసార్లు మనం పేపర్లో చూస్తుంటాం, ఏమని వాళ్ళు ఏదన్నా అది బాధపడతారు. అదే నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు మానవులు కాదా? మానవత్వం లేదా వాళ్ళకి? రాక్షసులా? అంటే వాళ్ళని ఎవరు సృష్టిస్తున్నారు? మీరే వెనకేసుకొస్తున్నారు, మీరే వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తున్నారు. వాళ్ళ తప్పు కాదు, నిజంగా చెప్తుందండి, వాళ్ళ తప్పు కాదు. వాళ్ళని లా అండ్ ఆర్డర్ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు మనలాగా మానవులే, వాళ్ళు కూడా దాన్ని ఒబే చేస్తారు. కానీ వాళ్ళని ఒబే చేయకుండా వాళ్ళని ఈ విధంగా తయారు చేస్తుంది కూడా ప్రభుత్వమే కారణం. దానికి వాళ్ళ మీద కేసులు ఉంటే అంతెందుకు. ఇప్పుడు మక్కా మసీద్ సంగతి చెప్పినాం కదా, ఆ ముస్లిమ్స్ పట్టుకున్నాక ఆ హిందూస్ మీద పెట్టిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి జూబ్లీ హాల్లో కూర్చుండబెట్టి ఒక్కొక్కటి 5 లక్షలు ఇచ్చిండ్రు. వాడికి ఎంత ధైర్యం వస్తే చెప్పమ్మా? ఇంకా అదే కదా. हम कुछ भी करें तो प्रभु सरकार हमारे साथ है, कुछ भी करो तो हमारा पूरा काम हमारे साथ है అనుకుంటాడు. ఇవి ఇక్కడే కాదు, యూపీలో కూడా 208 మంది చనిపోతే 1978 లోపల ఒక్క మీద కూడా కేసు లేదు. అంత హిందువులే చనిపోయారు. తద్విరుద్ధంగా ఈ ములాయం సింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా విడ్రా చేస్తుంది కోర్టుకు పోయిండు. కోర్టు అన్నది క్యా కర్ రే ఆప్, కైసా విడ్రా కడితే ఆప్, క్యా కర్నా చారే ఆప్ అంటే ఇంత దుర్మార్గంగా తయారైంది వీళ్ళు. మీరు ఇంకోటి, ఇంతకుముందు ముజీబ్ అని మన దగ్గర హైదరాబాద్లో పట్టుడు పడ్డాడు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, జనారెడ్డి గారు హోమ్ మినిస్టర్. ఆ ప్రతిధ్వని కార్యక్రమం నన్ను కూడా పోయినట్టు నేను ఆయన అడిగినాను, జనారెడ్డి గారు ఆ ముజీబ్ ఆయనని మీరు విడుదల చేస్తుండ్రంట, ఆయన టెర్రరిస్టు, దాని తర్వాత ఇచ్చిన తర్వాత ఏమైతే తెలుసా మీకు? లేదండి, ఆయన మార్పు జరిగిందంట, సజ్జన్ మన్గే శ్రీరామ అంటే ప్రవర్తన మారింది అంటాడు. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకసారి ఆ దీంట్లో పోయిన వాళ్ళు మారరు. దీన్ని కరెక్ట్గా చెప్తున్నాను.
జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ప్రతిధ్వని కార్యక్రమం లోపల ఆయన అన్నారు, ఇవి చెప్తున్నారు కదా మంచి మేము ఆలోచిస్తామన్నారు. బట్ ఆయన మంచి ప్రవర్తనాన్ని వదిలిపెట్టిండ్రు. 6 నెలల తర్వాత కాశ్మీర్లో అదే ముజీబ్ ఒక ట్రక్ లోడ్ ఆఫ్ ఆమినేషన్ తీసుకొని పట్టుబడ్డాడు. ఓకే, మంచి ప్రవర్తనాన్ని మీరు వదిలిపెట్టారు. నేను చెప్పింది ఇది మనం గుర్తించాలి. ఇది గుర్తించాలి. వాళ్ళు ఎందుకు మీరు అది పార్లమెంట్ మీద చేసినాక ఆడ గురువు ఆయన పేరు ఉంది, అఫ్జల్ గురు అది ఉంది. అవును. సో ఆయన అది కోర్టు నుండి బయటకు వచ్చిన తర్వాత విలేకరులు అడుగుతారు, ఆయన పక్కన ఇది ఎవరు వకీళ్ళు ఉన్నారు, వాళ్ళేమో ఆయన డిఫెండ్ చేసేందుకు పోయినరు. ఆయన తప్పులేదు. ఆయన ఏమంటుండు తెలుసా, అల్లా మేరకు ఎక్ మోఖా దియా ఓకే ఓ అంజామ్ కరా, అంటే ఆయన చెప్పిండు నేను చేసిన, అంటే ఎంత ఇదిగా ఓపెన్గా చెప్పినా కానీ మళ్ళీ ఆయనని మీరు డిఫెండ్ చేసేందుకు మన వాళ్ళే ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు వక్ బోర్డు అంటున్నారు, వక్ బిల్లుని డిఫెండ్ చేయడానికి కపిల్ సిబ్బలు, సింఘ్వి, వీళ్ళంతా వాళ్ళు కూడా చెప్తున్నారు ఆప్కి హిందూ అయి డిఫెండ్ కర్రేనా అంటున్నారు. అంటే పైసల కోసం దేశాన్ని కూడా ఇది చేస్తావా. మన తౌఫీక్ రాణా పడ్డాడు ఏది దీంట్లో మన బాంబే సీరియల్ కేసులో. ఇన్ని రోజుల తర్వాత ఆయన తీసుకొస్తే ఆయనకు కాంగ్రెస్ వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, న్యాయమైన ఇది జరగాలి, ఆయనకు న్యాయాన్ని ఉంచడానికి ఆయనకు ప్రొవైడ్ చేయాలి అంటే లీగల్. అంటే నీకు అంత ఉంది అదే. 180 మంది చనిపోయారా నాయన, కొన్ని వందల మంది ఆ రోజు అపాయిజ్ అయినరు, వాళ్ళ మీద లేదు నీకు. అంటే ఇప్పుడు కూడా మా ఒక్కరి మీద అన్న నీకు అంతా. అసలు నిజంగా చెప్పాలంటే ఏవైతే మానవత్వం ఇదన్నీ ఉన్నాయి కదా, హ్యూమన్ రైట్స్ దీనికి, అంటే వాళ్ళకేనా హ్యూమన్ రైట్స్? పోలీసు వాళ్ళకి లేవా? మిలిటరీ వాళ్ళకి లేవా? హిందువులకు లేవా? హిందువుల గురించి మీరు మాట్లాడరా? వాళ్ళే మానవులా? ఎవరైతే విధ్వంసం సృష్టించారో వాళ్ళ కోసమేనే మీరు ఆలోచించాల్సింది ఎంతసేపు. ఎవరైతే విధ్వంసాన్ని సృష్టించారో ఇంత చేస్తున్నాక కూడా వాళ్ళ కోసమేనా మీరు ఆలోచించేది? అంటే కేవలం ఓట్ బ్యాంక్ కోసం దేశాన్ని పనంగా అదే నేను మళ్ళీ అదే అంటున్నాను. ఓట్ బ్యాంక్ అంటే దీని అర్థం ఏమి ఇస్తున్నావు మీరు? అంటే ముస్లిమ్స్ అంతా కూడా దేశద్రోహులనే మీ ఉద్దేశము? అంటే దేశం కోసం ఎవడైతే విధ్వంసాన్ని సృష్టించడో వాళ్ళని శిక్షిస్తే వాళ్ళకి నచ్చదా? అంటే వాళ్ళు ఒప్పుకోరా? తప్పు చేసిన శిక్షించడం వాళ్ళు ఒప్పుకోరా? పాపం వాళ్ళు ఎందుకంటే అట్లా చేస్తున్నారు? మీరు మీ ఓట్ల కోసము దేశాన్ని నష్టపరుస్తున్నారు. ఇది ఎక్కడ చూసినా ఇదే స్టేట్మెంట్ వస్తుంది. ఇంతెందుకు మన 90లో కాశ్మీర్ పండితులందరినీ కూడా సాగనంపారు. వాళ్ళంతా కూడా వచ్చి ఢిల్లీలో రోడ్డు మీద, అప్పుడు విపి సింగ్ ప్రభుత్వం ఉండే, ఒక 12-11 నెలలు మాత్రమే ఉన్నాడు ఆయన. ఆ స్టేట్మెంట్ ఆయన ఏమిచ్చిండ్రు, ఉన కుछ करना चाह रहा था లేకిన్ పర్టికులర్ ఆ వర్గము ఏమనుకుంటుందని చేస్తలేడు. అంటే ఏ మానవత్వం? అంటే వాళ్ళ మానవత్వం లేదా? వాళ్ళు ఇల్లు అవన్నీ వదిలిపెట్టించిండ్రు, రోడ్ల మీద ఉంటున్నారు, వాళ్ళంతా కోటీశ్వరులే, వాళ్ళకంత పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. వాళ్ళకు నువ్వేమన్నా చేస్తే వాళ్ళు నొప్పి ఎందుకైతే నాకు అర్థమే కాదు. ఇది నాకు ఎప్పుడు కూడా ఇది అర్థం కాదు. ఏంటంటే హిందువులకు ఏమన్నా చేస్తే ముస్లిం నొచ్చుకుంటారు అనేది ఎందుకు వస్తుంది? ముస్లిమ్స్కి ఎందుకు బాధపడతారు? నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. దీనికి ఎవరైనా జవాబు చెప్తే మంచిది, ఏ లీడర్ అని చెప్తే మంచిది. పేపర్లో బాధాతో రాస్తారు, మీరు చూడండి. ఆ వర్గం వాళ్ళు నొచ్చుకుంటారని, వాళ్ళకి ఇష్టం ఉండదని. ఎందుకు ఉండదు ఇష్టము? వాడు నా భారతీయుడు కాదా? సరే, మనం కూడా ఆలోచించాలి సార్. హిందువులకు ఏమైనా చేస్తే ముస్లిమ్స్ నొచ్చుకుంటారండి. ముస్లిమ్స్లకు ఏమైనా చేస్తే హిందువులు మెచ్చుకునే వర్గం కూడా ఉంది కదా. మెచ్చుకుంటుంది అంటే మానవత్వం ఉంది. కానీ తప్పు చేసిన దగ్గర మాత్రం, నేను తప్పు చేసినప్పుడు మాత్రం దాన్ని ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు దాన్ని కూడా వస్తున్నారు బాహటంగా. కానీ ఇంకోటి ఏంటంటే ఈ నువ్వు పేపర్ టైగర్స్ అంటాం, పేపర్లో రాయడం అనే తర్వాత ఈరోజు వాట్సాప్లలో పెడతారు. నాయనా నువ్వు వాట్సాప్లో పెట్టు, బయటికి రా, ఒకరోజు చూపెట్టు. మొన్న జరిగింది ఏది, బంగ్లాదేశ్లో జరిగిన దానికి వ్యతిరేకంగా నిరసన ఎవరు చేసిండ్రమ్మా? బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్. వీళ్ళనా హిందువులు? మిగతా వాళ్ళు హిందువులు కాదా? అదేగా. మీకు అందరికీ సురక్షత జరుగుతలేదా? మీరంతా గుళ్ళకు పోతలేరా? గోపురానికి పోతలేరా? మీరెప్పుడు మరి మీ దానికోసమే కదా చేస్తున్నది. మీరు అందరు కదా బయటకు వస్తే అయ్యేది. వాళ్ళు వస్తలేరా? వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళు వస్తున్నారే. వాళ్ళకి తప్పు కాదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వక్ఫ్ బోర్డు వల్ల ముస్లిం జనానికే లాభం అవుతుంది, ముస్లింకే లాభం, వాళ్ళే బాగుపడతారు, వాళ్ళకే స్థలాలు వస్తాయి. ఇప్పుడు ఎవరి దగ్గర గుత్త ఉన్నాయి, అవన్నీ కూడా అందరికీ అవుతుంది.
కానీ వాళ్ళు మజహబ్కే నాంపి పూరేలో ఎగిసిగారే. Yes. మరి హిందువులు ఎందుకు రారు? హిందువులకు ఏమైంది అంటే బీజేపీ వాళ్ళని గుర్తు తీసుకురా, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళేనా చేయాలి? నువ్వు హిందువు కదా, నువ్వు గుడికి పోతేవా? రేపు పొద్దునేదన్నా అయితే నీ ఇంటి మీదకి రాడావాడు, నీ మీద రాళ్ళు వేయడా, నేను చంపడా. నేను ఇందాక ఎక్కడో అల్లంపల్లి జరుగుతుంది. పోచే చెప్పిన ఎంత దూరం మన వరకు వచ్చే వరకు అంతే కదా. అందుకనే హిందువులంతా కూడా ఆలోచించాలి, పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. పార్టీలు కాదు, పార్టీలు ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒక్కోసారి Right. ఓటేస్తే ఉడకని, కానీ దాని తర్వాత మాత్రం నీ స్వాభిమానాన్ని చంపుకోకు, నీ ధర్మాన్ని వదిలిపెట్టకు. ప్రపంచం లోపల మళ్ళీ చెప్తున్నా నేను, 25 साल మనది बंटवाड़ा मतलब डिवीजन हुआ డివిజన్ भारत देश का और आगे मत होने दो. लेकिन ఎక్కడైతే డివిజన్ జరిగిందో, ఎక్కడైతే మన హిందువులు పోయినరో, ఎక్కడైతే పూజాపాట్ లేదో, ఎక్కడైతే దేవుని దూషించినరో అక్కడ ఈరోజు మీకు తినడానికి తిండి లేదు, సుఖము లేదు. జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడ ఉన్న హిందువులు కానీ ముస్లిమ్స్ అందరూ ఆలోచించాలి ఏంటంటే, ఎక్కడైతే హిందూ సమాజం లేదో, ఎక్కడైతే పూజలు అవన్నీ కూడా బంద్ అయినాయో, ఎక్కడైతే దేవుని గుళ్ళను కూల్చినరో అక్కడ ఏమున్నది? క్షామమే. శాంతి లేదు, క్షామం ఉంది. ఇక్కడ ఎన్ని కోల్పోయినా, ఎంత జరిగినా ఈరోజు ఇక్కడ సస్యశ్యామలుగా ఉంది, ఇక్కడ ఇంకా సంతోషంగా ఉన్నారు, ఇక్కడ ఇంకా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరు కూడా సంపాదిస్తున్నారు. అక్కడ మాత్రం ఏం జరుగుతుందో ఆలోచించాలి. ఇది నేను మళ్ళీ హిందువులకే చెప్తున్నాను ఏంటంటే, బాగా ఆలోచించండి. దీని మీద వేరే సబ్జెక్ట్ నేను చాలాసార్లు చెప్పగలుగుతాను. ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే హిందూ ధర్మం నశించిందో అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను చెప్తాను కదా, 72 నుండి ఇప్పటిదాకా నేను చెప్పగలుగుతాను దాని మీద. తర్వాత ఎక్కడైతే హిందూ సంస్కృతి ఉన్నదో అక్కడ ఇప్పుడు కూడా సస్యశ్యామలం, సుఖం, శాంతి ఉన్నది. అది ఆలోచించాలి. అంటే నిన్న మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం స్టేట్మెంట్ అంటే, అగర్ రామ్ భగవాన్ शक्ति रहता तो अयोध्या क्यों टूटा? कृष्ण भगवान अगर शक्ति था उनके पास तो मथुरा क्यों टूटा? ये మాటలు ఇదేనా? పోని మరి బాబ్రీ మస్జిద్ టూటా అనొచ్చు కదా నేను. అయితే బోత్ టూటే. నిన్న మొన్న కూడా ఎన్నో ఇల్లీగల్ దర్గాలన్నీ కూడా కూల్చేసింది. మనం చూస్తున్నాం కదా, నిన్న మొన్న జరిగినాయి కదా. ఇదే మనం ఆలోచించాల్సింది, ఇదా పద్ధతి? బట్ నేను ఒకటి మాత్రం చెప్తాను, వాడికి జవాబు చెప్తున్నాను. ఎక్కడైతే ధర్మము, దేశము, దేవుడు ఉన్నాడో అక్కడ మాత్రమే సుఖం ఉంది, శాంతి ఉంది. అది జ్ఞాపకం ఉంచుకున్నావు. వీడు కూడా ఇక్కడ అన్నాడు కానీ తెల్లారిపోయి మళ్ళీ గుళ్ళో మొక్కుతాడు. వాడే మొక్కుతాడు గుళ్ళో. గుడి తప్ప మిగతాది లేదు మనిషికి. ఫైనల్ మాత్రం దేవుడే. కాబట్టి ఆలోచించాలి. మొన్న నాకు అదే విచిత్రం అనిపించింది. అరే దేవుడు ఏంటిది? అది దేవుడు ఎక్కడ చూపెట్టాలి అక్కడ చూపిస్తాడు, ఎప్పుడు చూపెట్టాలని చూపిస్తాడు. కానీ అది కూడా ఇంకోటి మనతోనే చేయిస్తాడు. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. మన దగ్గర చుమ్మంతరు చేయడు దేవుడు. వచ్చి ఏం చుమ్మంతరు చేయడు. మనలోనే బుద్ధిని పుట్టిస్తాడు, మంచి చెడు మనమే చేస్తాం. ఈరోజు అయోధ్య 500 సంవత్సరాలు చేసినామంటే మనమే కదా చేసుకున్నది. దేవుడుకుంటే శక్తి ఉంటుంది. ఆ శక్తి మనలో మార్పు అంతే. అక్కడే కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. అందుకే ప్రపంచం లోపల ఎక్కడైతే హిందుత్వం పోయిందో అక్కడ ఏమున్నది, హిందుత్వం ఎక్కడ ఉందో ఏమున్నది, అది బాగా ఆలోచించాలి. హిందువులంతా కూడా, మిగతా వాళ్ళు కూడా ఆలోచించాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అనవసరంగా ఈ కొట్లాటలు, వైషమ్యాలు వద్దు. నన్నులో మంచిగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. అంతేగాని దానివల్ల వచ్చేది ఏం లేదు. కాబట్టి నేను ఫైనల్గా చెప్తున్నాను, ఏదైతే వక్ఫ్ చట్టం ఉందో అది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. మన దేశ చరిత్ర లోపల ఇదే చట్టము మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, మన భావితరాలకు నిర్ణయిస్తుంది. కాబట్టి దీని మీద ఎటువంటి కూడా వెనకడుగు మాత్రము ఇయ్యొద్దు. దానికోసం హిందువులంతా కూడా జాగరూకులుగా ఉండాలి దాని లోపల. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.